ప్రైవేటు అధ్యాపకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అమానుషమని తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుక్క సైదులు అన్నారు. ఈ మేరకు డిఐఈఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. నల్గొండ పట్టణంలో ప్రైవేట్ జూనియర్ కళాశాల అధ్యాపకులకు ప్రాక్టికల్లు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం తెలంగాణ ప్రైవేట్ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో డిఐఈఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి డిఐఈఓ దసరు నాయకుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుక్క సైదులు మాట్లాడుతూ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రైవేటు అధ్యాపకులకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. సోమవారం సాయంత్రంలోగా అవకాశం కల్పించకపోతే రాబోయే పేపర్ వాల్యుయేషన్లో పెన్ డౌన్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ హుసేన్, వివిధ కళాశాలల అధ్యాపకులు బ్రహ్మతేజ, మాచర్ల జానయ్య, సుదర్శన్ రెడ్డి, దామోదర్, శంకర్, జానయ్య, లింగయ్య, గంగయ్య, వీరయ్య, ఫణీంద్ర, రామలింగయ్య, రమేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు అధ్యాపకుల యొక్క ఆత్మగౌరవం అనేటువంటిది ఈరోజు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ప్రైవేటు కాలేజీలో పనిచేసినటువంటి అధ్యాపకులకు ఈ ప్రయోగ పరీక్షల లోపల అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. ఎందుకు పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి ఒక్కొక్క లెక్చరర్కి 4 ఆర్డర్స్, 3 ఆర్డర్స్, దాదాపుగా 12 స్పెల్లులు ఒక ప్రభుత్వ అధ్యాపకునికి ఇచ్చినట్లయితే మరి వాళ్ళ కాలేజీలో ప్రాక్టికల్ ఎలా చేయిస్తారు? ఇదంతా కూడా బోర్డు అనేటువంటిది ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం తప్పుల తడకగా మారిపోవడం జరిగింది. అందులో అధికారులు కూడా వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేకుండా ఈ యొక్క ఆర్డర్లు అనేటువంటివి వేస్తూ ఉన్నారు. తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆర్ఐఓ ఆఫీస్కి వచ్చి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనగా ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు చేసినటువంటి నిర్వహణ ఈరోజు లెక్చరర్స్కు, ప్రైవేట్ లెక్చరర్స్కు ప్రాక్టికల్ ఆర్డర్లో మరి ఇవ్వకపోవడము, అదేవిధంగా గవర్నమెంట్ లెక్చరర్స్కి మాత్రమే ఒక్కొక్కరికి 3 నుంచి 4 ఆర్డర్స్ ఇచ్చి ప్రైవేట్ అధ్యాపకులకు విపరీతమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ మేము తీవ్రంగా మరి స్టేట్ వైడ్గా ఈ రోజు నుంచి మా నిరసన కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా మాకు వచ్చే విధంగా అంటే ప్రాక్టికల్ ఆర్డర్స్ వాళ్ళు కన్ను తెరిచి మాకు ఇచ్చే విధంగా వాళ్ళు ఇవ్వాలని మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా రేపు జరగబోయేటటువంటి ఇంటర్మీడియట్ పరీక్షల్ని మేము బైకాట్ చేయదలుచుకున్నాము. దాంతోపాటుగా జరిగేటటువంటి ఏదైతే పేపర్ వాల్యుయేషన్ ఉందో ఆ పేపర్ వాల్యుయేషన్ కూడా మేము బైకాట్ చేసి మా యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేసుకున్నాము. కాబట్టి మరి ఈ విధంగా మరి మా యొక్క ప్రాబ్లమ్స్ని మీరు అర్థం చేసుకొని ఇప్పటికైనా కూడా ఏం మించిపోయింది ఏం లేదు. ఈరోజు సాయంత్రం వరకల్లా మా యొక్క డిమాండ్ని మీరు ఒప్పుకొని మాకు కూడా ప్రాక్టికల్ ఆర్డర్స్ ఇవ్వవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం.